హలో ఫ్రెండ్స్, మన సోషల్ మీడియాలో వినీల కొండపల్లి వర్సెస్ పునర్నిమ మండవ ఇష్యూస్ చూస్తున్నాం. సో వెయిట్ లాస్ క్లినిక్స్ గొడవ పడుతున్నాయి. అంటే వాడ సర్టిఫికేట్స్ లేవు, వీడ సర్టిఫికేట్స్ లేవు, అది ఇదని గొడవ పడుతున్నాయి. వెన్నెల కొండపల్లి గారిని మీరు టార్గెట్ చేశారా లేకుంటే ఐ ఓపెన్ చేస్తున్నారా? ఇంతమందితో రాని ఇష్యూ మిగిలిన వాళ్ళందరినీ టచ్ చేయకుండా ఆవిడని ఒక్కళ్ళని ఎందుకు టచ్ చేశాను? నీకు బిఎస్సి లేదు, ఎంఎస్సి లేదు, ఏకంగా డాక్టరేట్. 6 to 8 monthsలో ఎవరయ్యా నీకు పిహెచ్డి ఇచ్చేది? నేను కొనుక్కున్నాను అని ఎలిగేషన్ చేశారు. నేనేమి ఐఎమ్ ఇన్ ద సోషల్ మీడియా, ఐఎమ్ డూయింగ్ సర్వీస్ ఆల్సో. మీ డబ్బులు ఇచ్చి డాక్టరేట్ కొన్నారా లేదా? నేను కొంటానా అండి? ఐఎమ్ డూయింగ్ సర్వీస్. నా సర్వీస్ని రికగ్నైజ్ చేసి వాళ్ళు నాకు ఇన్విటేషన్ లెటర్ కూడా ఉంది నా దగ్గర. మీకు డాక్టరేట్ ఇస్తానని వాళ్ళు ఇన్విటేషన్ లెటర్. ఏ డాక్టరేట్ అది? ఆనరీ డాక్టరేట్, ఈరో ఏషియన్ యూనివర్సిటీ నుండి. ఓకే, పిక్చర్లో చూసినట్టయితే ఇట్ ఇస్ సంఘ యూనివర్సిటీ. 2024లో ఆవిడ ప్రజెంట్ చేసిన సర్టిఫికేట్. ఆవిడ ప్రజెంట్ చేసిన 4 రోజుల్లో యూనివర్సిటీ మూతపడిపోయింది. రెండో విషయం, ఈ సదరు యూనివర్సిటీ నుంచి చేసిన డిగ్రీ ఐడిఏ, ఇండియన్ డైటిక్స్ అసోసియేషన్ కానివ్వండి, ఎన్ఐఎన్ కానివ్వండి, రికగ్నైజ్ చేయవు. ఎందుకు ఇంత గొడవ పడుతున్నారు అంటే, ఒక బిజినెస్ లో కనుక కాంపిటీషన్ ఎక్కువతేనే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. సో మనం ఈ వీడియోలో డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం. అంటే వెయిట్ లాస్ ఇండస్ట్రీ ఎలా ఉంది, వెయిట్ లాస్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అది కాకుండా అండ్ వెన్నెల కొండపల్లి ఆవిడ ఎలా చేస్తుంది డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, అండ్ పునర్నిమ మండవ ఏం చేస్తున్న స్ట్రాటజీస్ మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఆన్లైన్ లో ఎక్కువ కొనేవి రెండు థింగ్స్. ఫస్ట్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. స్కిన్ ఇండస్ట్రీ అనేది ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్ గ్రో అని అవుతానే ఉంది. నేను ఈ వీడియో అనాలిసిస్ చేస్తా ఉంటే, వెన్నెల కొండపల్లి ఉంది కదా, ఆవిడ సోషల్ మీడియా మొత్తం ఫాలో అవుతా ఉంటే ఆవిడ అందరు ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ అందరితో కొలాబ్స్ పెట్టి అవి పెట్టి వీడియోస్ చేస్తుంది. అంటే షీ స్పెండింగ్ డీసెంట్ మనీ ఫర్ మార్కెటింగ్. సో ఎలా చేస్తుంది ఏంటంటే ఒక చిన్న అనాలిసిస్ చేశాను. అనాలిసిస్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెక్ చేశానంటే, ఫ్రెండ్స్, నేను గూగుల్లో ఏపీ అండ్ తెలంగాణలో ఎంతమంది వెయిట్ లాస్ కోసం చూస్తారని చూస్తే కనుక 1 lakh+ పీపుల్ చూస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ దీనికి గూగుల్ యాడ్స్ లో బిడ్డింగ్ కూడా చాలా హైగా ఉంది. 84 రూపీస్, 102 రూపీస్ అలా ఉంది. అది కాకుండా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్, లూజ్ వెయిట్ ఫాస్ట్, వెయిట్ లాస్ షార్ట్స్, వెయిట్ లాస్ మీల్స్, వెయిట్ లాస్ క్లినిక్, వెయిట్ లాస్ ప్లాన్, ఫాస్టెస్ట్ వే టు లూజ్ వెయిట్, బెస్ట్ వే టు లూజ్ వెయిట్, వెయిట్ లాస్ షేక్స్, వెయిట్ లాస్ డైట్, వెయిట్ లాస్ ఫుడ్, వేస్ టు లూజ్ వెయిట్, వెయిట్ లాస్ టీ, బెస్ట్ డైట్ టు లూజ్ వెయిట్, బెస్ట్ వెయిట్ లాస్, ఫ్రీ వెయిట్ లాస్. అంటే ఫ్రెండ్స్ చూస్తే మీకు ఈ వాళ్ళు ఎతికే కీవర్డ్స్ లో కూడా చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అంటే ఎడ్యుకేటెడే కాదు, సో బేసిక్ నాలెడ్జ్, అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అని ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ సెర్చింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ద వెయిట్ లాస్. సో వెయిట్ లాస్ థింగ్స్, వెయిట్ లాస్ హెల్ప్, మెడికల్ వెయిట్ లాస్. సో ఇలా సెర్చ్ వాల్యూమ్ అనేది చాలా హెవీ ఉంది. సో డెఫినెట్ గా ఇంతమంది సెర్చ్ చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా పీపుల్ కూడా ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా సెర్చ్ వాల్యూమ్ ఇంత ఉంది. కానీ మన ఎంబీబీఎస్ గానీ డాక్టర్స్ గానీ వీళ్ళందరూ కూడా వెయిట్ లాస్ మీద తక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఈ వెయిట్ లాస్ లో చాలా మంది వచ్చారు, చాలా డిఫరెంట్ క్లినిక్స్ వచ్చాయి, డిఫరెంట్ ఐటమ్స్ వచ్చాయి. సో నేను అబ్జర్వ్ చేస్తాను. ఇదే కాదు, నేను డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెర్బల్ లైఫ్ అని చెప్పేసి, లేదంటే డిఫరెంట్ డైట్ ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి. సో దే ఆర్ మేకింగ్ డీసెంట్ మనీ. అసలు మనం ఏం చేద్దాం అంటే, వెన్నెల ఉన్నారు కదా, ఆవిడ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటో చూద్దాం. సో మనం చూస్తే, సో ఆవిడకి మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కనుక, సో మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ షీ ఈస్ గెటింగ్ ఫ్రమ్ ది ఇన్స్టాగ్రామ్ లో ఆవిడ ఇప్పుడు దాకా 2176 పోస్టులు చేసింది అండ్ 294K ఫాలోవర్స్ ఉన్నారు ఆవిడకి. సో ఆవిడ యావరేజ్ పోస్ట్ మీకు 34K, 278K, 67K, 105K రీచ్ అనేది చాలా బాగుంది, డీసెంట్ గా ఉంది. సో ఆవిడకి ఎక్కువ కంటెంట్ అనేది రీచ్ అనేది బాగా మీకు ఇది ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తుంది. అది కాకుండా ఇన్స్టాగ్రామ్ లో కొలాబ్స్ పెడుతుంది ఆవిడ. సో ఫేమస్ సెలబ్రిటీస్ అందరితో వీడియోస్, ఇంటర్వ్యూస్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల రీచ్ అనేది అవుతా ఉంది. అండ్ ఆవిడ సోషల్ మీడియా కనెక్ట్ స్ట్రాటజీ ఎలా ఉందంటే, షీఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ ది అవేర్నెస్ అంటే ఏంటంటే వెయిట్ లాస్ ఎలా తగ్గాలంటే టిప్స్ అనేవి ఇస్తా ఉంది. సో ఆ టిప్స్ తో ఎక్కువ వెయిట్ లాస్ అవ్వరు కాబట్టి వీడియో ఎండ్ లో కాల్ టు యాక్షన్ పెడుతుంది. ఏంటి, మీరు వెయిట్ లాస్ కోసం నా దగ్గర అనే టాపిక్ అనేది చెప్తుంది ఆవిడ. అది కాకుండా టెస్టిమోనియల్స్ ఆవిడ పోస్ట్ చేస్తుంది అండ్ పాడ్కాస్ట్ లాంటివి చేస్తుంది. అండ్ అది కాకుండా మీకు షీఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ ది అండ్ టెస్టిమోనియల్స్, అంటే సెలబ్రిటీస్ ఉంటారు కదా, సెలబ్రిటీతో టెస్టిమోనియల్స్ చెప్పించుకుంటుంది. అండ్ ఆవిడ చూస్తే కనుక మీరు మూవీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క సెలబ్రిటీస్, రాజా రవీందర్ గానీ, సో చాలా మంది సెలబ్రిటీస్ ఆవిడ కంటిన్యూస్ గా ఆవిడ దగ్గరికి వస్తా ఉన్నారు, వెయిట్ లాస్ అనేది అవుతా ఉన్నారు. సో బరువు తగ్గారు, ఇంచ్ లాస్ అయ్యారు, డిఫరెంట్ బిఫోర్ ఆఫ్టర్ టెస్టిమోనియల్స్ ఇవన్నీ చేస్తా ఉంది. కానీ చాలా అగ్రెసివ్ గా చేస్తుంది ఆవిడ. అంటే షీఈస్ ఫోకసింగ్ మోర్ టైమ్ ఆన్ ది, ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో దానివల్ల డెఫినెట్ గా రీచ్ అనేది మంచిగా ఉంది. సో ఏ పోస్ట్ పెట్టినా సరే రీచ్ అనేది బాగుంది అండ్ ఫాలోవర్స్ బేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ వెబ్సైట్ చూద్దాం ఫ్రెండ్స్. వెబ్సైట్ వెరీ సింపుల్ గా ఉంది. సో ఇనిషియల్ గా ఆవిడ ఫోటో ఉంది, మీరు వెయిట్ లాస్ ఇంట్లో అవ్వచ్చు అని చెప్తుంది, లేదంటే మీ సెంటర్ లో అవ్వచ్చు అని చెప్తుంది ఆవిడ. డయాబెటిక్ వాళ్ళకి పక్కన ప్రోగ్రామ్ ఉంది, వెయిట్ గెయిన్, పీసీఓఎస్, లేడీస్ కి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది కదా,
పీసీఓడి ప్రాబ్లం అనేది, థైరాయిడ్ మా దగ్గర సొల్యూషన్ ఉంది, డయాబెటిక్ మా దగ్గర సొల్యూషన్ ఉందని చెప్తుంది. సో వెయిట్ గెయిన్, పీసీఓడి, థైరాయిడ్ అంటే ఫ్రెండ్స్ మీరు తెలుసా యాక్చువల్ గా వీళ్ళు ఏదో రన్ చేస్తున్నారు కానీ ఎస్పెషల్లీ ఇఫ్ యూ వాంట్ రన్ యాడ్ క్యాంపెయిన్స్ ఎస్పెషల్లీ ఈ సెగ్మెంట్ లో డయాబెటిస్ క్యూర్ చేస్తాను, వెయిట్ లాస్ చేస్తా, వెయిట్ గెయిన్ చేస్తానంటే కనుక మెటా అనేది యాడ్స్ ని అప్రూవ్ చేయదు, చాలా ఇబ్బంది అవుతుంది. మెటా కానీ గూగుల్ కానీ వెరీ స్ట్రిక్ట్ గా ఉంది పాలసీ విషయంలో. బేసిక్ గా అంటే వాళ్ళు ఏమడుతారు, సైంటిఫిక్ ప్రూఫ్ అడుగుతారు. సో సైంటిఫిక్ అంటే వీళ్ళు యాడ్ రన్ చేయకుండా ఆర్గానిక్ రీచ్ మీద దే ఆర్ ఫోకసింగ్ మోర్. దట్స్ వై మీరు చూస్తే కనుక వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ని వాళ్ళు ఎక్కువ మంది వాడుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మీడియా హౌసెస్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ వాడటం వల్ల ఆటోమేటిక్ ఆర్గానిక్ రీచ్ అనేది ఉంటుంది. అదే కనుక వాళ్ళు యాడ్ క్యాంపెయిన్స్ రీచ్ అవ్వాలంటే కష్టమే, ఎందుకంటే మెటా అనేది యాడ్స్ అప్రూవ్ చేయలేదు. సో ఆవిడ మేజర్ సోర్స్ అంటే ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్ కాకుండా మీకు చూస్తే దాని తర్వాత ఆవిడ దీనిలో చూస్తే కనుక వాళ్ళ ఆఫీస్ ఎక్కడ మాదాపూర్ లో ఉంది. అది కాకుండా వాడికి ప్లే స్టోర్ ఒక మొబైల్ యాప్ ఒకటి ఉంది, వి స్పార్కిల్ అని చెప్పేసి. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్ కి వచ్చిన కీవర్డ్ రీసెర్చ్ చేస్తున్నాం. అసలు ఆ వెబ్సైట్ కి ట్రాఫిక్ ఎంత ఉంది ఏంటి మనం చూద్దాం. చూస్తే కనుక మనకి ఆర్గానిక్ ట్రాఫిక్ వచ్చేసరికి 1.4K అంటే ఎవ్రీ మంత్ వెబ్సైట్ వెతుక్కుని 1.4K మెంబర్స్ వస్తున్నారు. సో వాళ్ళ SEO చూస్తే బ్యాక్ లింక్స్ కూడా అగ్రెసివ్ గా ఏం చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఫోకస్ మోర్ ఆన్ ది సోషల్ మీడియా మీద ఫోకస్ ఉంది. ఈవెన్ US నుంచి కూడా 198 మెంబర్స్ వస్తున్నారు, చాలా తక్కువ ట్రాఫిక్. కానీ దే ఆర్ గెటింగ్ మోర్ ట్రాఫిక్ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి ఎంత ట్రాఫిక్ వస్తుందని చూస్తే కనుక ఇండియా నుంచి మీకు చూస్తే 1.2K ట్రాఫిక్ అనేది వస్తుంది. సో ట్రాఫిక్ ఎక్కడెక్కడ నుంచి వస్తుంది, మనకి ఏ కీవర్డ్స్ వాళ్ళు టాప్ లో వస్తున్నారో మనం చూద్దాం. వాళ్ళు చూస్తే స్పార్కిల్ వెయిట్ లాస్, స్పార్కిల్ నెక్ అంటే వాళ్ళ బ్రాండ్ నేమ్ తోనే ఎక్కువ మంది చూస్తున్నారు. వినీలా అని చెప్పేసి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ హైదరాబాద్. సో ఈ కీవర్డ్స్ కంటే బేసిక్ ఏంటంటే ఆవిడకే ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే వల్ల ఆవిడ మీద చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. సో ఆవిడకే డీసెంట్ ట్రాఫిక్ ఉంది. సో ఆవిడ ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకుంది ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి సెగ్మెంట్ లో బేసిక్ గా ఆర్గానిక్ గా SEO కి గూగుల్ యాడ్స్ అనేవి కొంచెం కాస్ట్లీ ఉన్నాయి కాబట్టి ఇఫ్ యూ సీ ద యాడ్ క్యాంపెయిన్స్ ఆల్సో కాస్ట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఆవిడ ఏం చేస్తుందంటే షీఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ ది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో కూడా మీకు మెటా అనేది ఎస్పెషల్లీ డయాబెటిస్ క్యూర్ చేస్తాను, నేను పీసీఓడి రాకుండా చేస్తానంటే మెటా అప్రూవ్ చేయదు. అవుతుంది మెటా విల్ ఆస్క్ ది సైంటిఫిక్ ప్రూఫ్. అందుకే ఏమవుతుందంటే ఆవిడ ఆర్గానిక్ రీచ్ కోసం ట్రై చేస్తుంది. చేయడం వల్ల ఏమవుతుంది, ఆర్గానిక్ రీచ్ మెటా ఆపదు, ఆర్గానిక్ రీచ్ అంతా అమలుస్తుంది. అది పెద్ద కాంట్రవర్సీ తప్పిస్తే. సో ఫ్రెండ్స్ ఈవిడ పునర్నిర్మాణ మండవ చూస్తే కనుక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే కనుక ఆవిడ కూడా సిమిలర్ స్ట్రాటజీ ఫాలో అవుతుంది. బట్ ఆవిడకి ఈవిడతో కంపేర్ చేస్తే ఫాలోవర్స్ బేస్ కొంచెం తక్కువే ఉంది. ఆవిడ 300K ఫాలోవర్స్ ఉండేవి, అరౌండ్ 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు. సో మీకు చూస్తే కనుక ఆవిడ కంటెంట్ రీచ్ ఎలా ఉందో చూస్తే కనుక సో ఈవిడ కూడా బాగానే ఉంది. 118K, 127K, 901K, 36K, 129K అంటే ఆవిడ రీచ్ నాకు తెలిసి ఆవిడకి రీచ్ బాగుంది ఫ్రెండ్స్. ఆవిడ కూడా కొంచెం కంటెంట్ అనేది బాగా చెప్తుంది. సో ఆవిడ కూడా సిమిలర్ స్ట్రాటజీ ఫాలో అవుతా ఉన్నది. ఏంటి మీకు ఆవిడ ప్రోగ్రామ్స్ ఆవిడ పాటు చెప్పుకుంటా ఉంది. అది కాకుండా ఆవిడ ఏం చేస్తుంది, కంటెంట్ చెప్తుంది, దాంతో పాటు టెస్టిమోనియల్స్ అనేది ఆవిడ బాగా పోస్ట్ చేపిస్తుంది. డిఫరెంట్ వర్కౌట్స్ ఎలా చేయాలి ఈ టాపిక్స్ అనేది చెప్తుంది. చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆడియన్స్ రీచ్ అనేది బాగుంది. సో ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇద్దరు బాగా ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ లో బాగా చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈవిడ వినీలా గారు అయితే యూట్యూబ్ లో బాగా చేస్తుంది. యూట్యూబ్ కూడా రీచ్ బాగుంది ఆవిడకి. ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కూడా షార్ట్స్ అవన్నీ కూడా రీచ్ అనేది చాలా బాగుంది. ఈవిడ పునర్నిర్మ ఈవిడ చూద్దాం, ఈవిడ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రీచ్ ఎలా ఉందో చూద్దాం. పునర్నిర్మ గారిది చూస్తే వావ్ ఫిట్నెస్ ఇండియా అనే బ్రాండ్ తో ఆవిడ యూట్యూబ్ హ్యాండిల్ రన్ అవుతుంది. సో మొత్తం 318K వీడియోస్ రన్ చేస్తే కనుక లాస్ట్ 5 days లో 1.44 million ఉన్నాయి. అంటే ఈవిడికి ఎక్కువ ఉన్నాయి వ్యూస్, వినీలా గారికి వ్యూస్ ఎక్కువ ఉన్నాయి యూట్యూబ్ లో. అంటే ఆవిడ కంటెంట్ అనేది కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తా ఉంది. ఈవిడ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇప్పుడు వచ్చిన వ్యూస్ అని ఏంటంటే ఈ టాపిక్ ఇప్పుడు ఏదైతే కాంట్రవర్సీ టాపిక్ ఉందో దీని వల్ల తప్పిస్తే మామూలుగా అది కాకుండా మామూలుగా అయితే పెద్ద వ్యూస్ అయితే ఏమి లేవు. మొత్తం ఇది అన్నసరిగా నెగిటివ్ కంటెంట్ వల్ల ఆవిడ ఫేమస్ అయింది. సో ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈవిడ ఒక నెగిటివ్ స్ట్రాటజీ మీద వెళ్తున్నట్టుంది. అంటే బేసిక్ గా వాట్ ఎవర్ స్ట్రాటజీ ఆవిడ పాయింట్ ఆఫ్ ఆవిడ చేసిన రైట్ అయ్యి వచ్చాము, కానీ మన ఆడియన్స్ కి ట్రస్ట్ అనేది చాలా దెబ్బతిన్నది ఫ్రెండ్స్. చూసుకొని పెద్ద బ్రాండ్స్ ఏవి అలా ఫైట్ చేసుకో. సో ఏదో ఒక టెంప్టింగ్ మూమెంట్ లో వాళ్ళు వీడియోస్ చెప్తున్నారు. వెయిట్ లాస్ అనేది చాలా మంచి సెగ్మెంట్ ఫ్రెండ్స్, దీనిలో ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంది. సో నేను అబ్జర్వ్ చేస్తా ఉంటాను, నాకు తెలిసిన చాలా మంది హెర్బల్ లైఫ్ లాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా దే ఆర్ మేకింగ్ డీసెంట్ మనీ. మీరు సిన్సియర్ గా మంచి ప్రొడక్ట్ తో మంచి క్వాలిటీగా చేస్తే కనుక వెయిట్ లాస్ ఇండస్ట్రీలో మీరు మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు.